హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ ఆధార్లో అడ్రస్ చేంజ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో myAadhar.uidai.gov.in అని సెర్చ్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పై మీరు కావాలి అని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు లాగిన్ అవ్వగానే మీరు సెర్చ్ చేయగానే ఈ విధంగా ఒక పేజ్ అయితే రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు లాగిన్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, లాగిన్ పై మీరు క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అలాగే క్యాప్చా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే కావచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీ ప్రొఫైల్పై మీరు క్లిక్ చేస్తే మీ ఆధార్ డీటెయిల్స్ అయితే రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఫ్లిప్ ఆధార్పై మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ నుంచి మీరు చెక్ చేయవచ్చు. మీరు అడ్రస్ కూడా చెక్ చేయవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఆధార్ అప్డేట్పై మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అప్డేట్ ఆధార్ ఆన్లైన్పై మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు అడ్రస్ నో లిమిట్ అని ఉంది కదా, దానిపై మీరు క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే రావటం జరుగుతుంది. మీ కరెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి, అంటే మీ కరెంట్ అడ్రస్ అయితే రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ దగ్గర మీరు ఇప్పుడు కొత్తగా ఎంటర్ చేయాలి అనుకుంటున్న ఆధార్ డీటెయిల్స్ అడ్రస్ అంతా కూడా మీరు ఇక్కడి నుంచి ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫిల్ చేసిన తర్వాత మీరు ఒక డాక్యుమెంట్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలి. మీ అడ్రస్ ప్రూఫ్గా మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ అయితే ఇక్కడి నుంచి మీరు అప్డేట్ అయితే మీరు సబ్మిట్ అయితే చేసి నెక్స్ట్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు పే అయితే అంటే మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి, రిజర్వ్ పే ఆర్ పే యూ బిజ్. మీరు ఏదైనా ఒక పేమెంట్ ఆప్షన్ని మీరు చూస్ చేసుకొని మేక్ పేమెంట్ పై మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. మీరు ఈ క్యూఆర్ కోడ్పై మీరు స్కాన్ చేసి పే చేయవచ్చు, లేదా కార్డ్స్, యూపీఐ ఆర్ క్యూఆర్ ఆర్ నెట్ బ్యాంకింగ్ పై మీరు పేమెంట్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక ఆప్షన్ పై మీరు క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ఆర్ క్యూఆర్ పై మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టేటస్ అలాగే అమౌంట్ అంతా కూడా రావటం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి 50 రూపీస్ అనేది పే చేసిన తర్వాత ఈ విధంగా మీరు పేమెంట్ కంప్లీట్ అయినట్టు మీకు ఒక పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ పై మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు సక్సెస్ఫుల్లీగా మీ ఆధార్ అప్డేట్ చేసుకున్నట్లు అయితే మీకు మెసేజ్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో అంతా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పై కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అందరికంటే ముందుగా మీరు మా వీడియోస్ని పొందగలరు.